Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is divisions, part 4. Divisions by 3-digit numbers. ఇవాళ క్లాస్లో మనం ఒక మ్యాజిక్ సమ్ కూడా చెప్పుకుందాము. 3-digit నెంబర్స్ ప్రీవియస్ క్లాసెస్లో సింగిల్ డిజిట్ 2 డిజిట్స్తో నెక్స్ట్ కోషన్ ప్లేస్లో జీరోస్ వస్తాయి, ఏ సిచ్యువేషన్స్లో వస్తాయి అని డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ 3-digit. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? యూ ప్రిపేర్ ద టేబుల్. విచ్ టేబుల్? 746 టేబుల్. దిస్ ఈస్ డివిడెండ్. 6,29,850. First step, prepare the table. 746. How to prepare? Just add these two numbers. 6 plus 6, 12. 4 plus 4, 8 plus 1, 9. ఇక్కడ పెట్టుకోండి క్యారీ. 6 plus 6, 12. 4 plus 4, 8 plus 1, 9. 7 plus 7, 14. లార్జ్ నెంబర్స్ కదా, బిగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దిస్ ఈజ్ 1 టైమ్, దిస్ ఈజ్ 2 టైమ్స్. నెక్స్ట్ థర్డ్ టైం రావాలంటే ఏం చేయాలి? 746. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 కింద నుంచి స్టార్ట్ చేస్తామా? 4 దగ్గర నుంచి, 100s ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. 746. 2 plus 6, 8. 9 plus 4, 13. Next 7 plus 1, 8. 8 plus 4, 12. 1 plus 1, 2. This is 3 times. నెక్స్ట్ ఇంకా కావాలంటే ఏం చేయాలి? జస్ట్ యాడ్ చేసుకో, ఆ నెంబర్ని రిపీటెడ్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే అంతే. 8 plus 6, 14. 3 plus 4, 7 plus 1, 8. 2 plus 7, 9. 2. This is 4 times. నెక్స్ట్ 746. అలా ఎక్కడి వరకు ప్రిపేర్ చేసుకోవాలి టేబుల్? అలా వెళ్ళిపోవటమేనా, ఏమైనా ఉందా లిమిట్? 9 టైమ్స్ వరకు ఎనఫ్ అయితే చాలని చెప్పాను కదా. ఇక్కడ 2 డిజిట్స్ రావు మనకి. కోషన్ ప్లేస్లో ఎప్పుడు 2 డిజిట్స్, 10 టైమ్స్ ఎప్పుడు పోదనమాట. 9 వరకే టాప్. మరి మనం ఫస్ట్ టైం 9 వరకు ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి టేబుల్. ఇక్కడ ఏ ఆన్సర్ కావాలంటే ఆ ఆన్సర్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏ నెంబర్ కావాల్సి వస్తుందో మనకు తెలియదు కదా. 4 plus 6, 10. 8 plus 4, 12 plus 1, 13. 9 plus 1, 10. 10 plus 7, 17. 2 plus 1, 3. This is 5 times. Next 746. 6, 7, 14, 4. This is 6 times. 746. 12, 12, 12 again, 5. 7 times. 8, 6, 9, 5. 8 times. 746. 8 plus 6, 14. 11, 17, 6. Enough. 9 times అయిపోయింది. అంటే 746 10 టైమ్స్. మనం ఎక్కడైనా తప్పు చేసామని, మధ్యలో స్టెప్ ఎక్కడైనా మిస్టేక్ చేసామో అనుకుంటే ఇది చెకింగ్ అయిపోద్ది అన్నమాట. 4 plus 6, 10. 5, 6. 7 plus 7, 14. 6 plus 1, 7. సరిపోయిందిగా. ఎప్పుడైనా 10 టైమ్స్ అంటే దీని పక్కన 0 రావడం అంతే కదా. 5 టైమ్స్ అంటే 50. 5 పక్కన 0 వస్తుంది. ఇప్పుడు 746 టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు దీని పక్కన 0 వచ్చిందంటే మన టేబుల్ రైట్ అయిపోయినట్టే. Now look at the sum. What is the divisor? 746. How many digits in divisor? 3 digits. So take 3 digits in dividend place also. This is 629. Is it enough? This is a small number. This is a big number. So take 4 digits. 6,298. ఫస్ట్ స్టెప్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ డివైజర్ ప్లేస్లో అన్ని డిజిట్స్ తీసుకోవడం అనమాట.
అది సరిపోలేదు అనుకోండి, ఇక్కడ డివిడెండ్ ప్లేస్లో స్మాల్ నెంబర్ ఉంటే ఇంకో డిజిట్ తీసుకోవడం అంతే, 4 digits తీసుకోవచ్చు. ఇప్పుడు నో చెక్ 6298, వేర్ ఇట్ ఈస్. దిస్ ఈస్ 2000, దిస్ ఈస్ 3000, 4000, 5000, 5000, 6000. ఇక్కడ ఉంది 6000. 10 times రాదని చెప్పుకున్నాం కదా, 6000 ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ చేయండి. 6714, ఇక్కడ 6 కనిపించింది కదా అని మళ్ళీ అక్కడ రాసేయటం కాదు, చెక్ చేసుకోవాలి విచ్ ఇస్ స్మాల్ నెంబర్, విచ్ ఇస్ బిగ్ నెంబర్ అనేది. 9 times తీసుకొచ్చేప్పుడు 9 times బిగ్ అయిపోయింది, 6700 ఉంది, ఇక్కడ మనకి 200 ఉంది. సో 9 times కాదనమాట, 8 times. 8 times ఏముంది, 5968 అంతే. మనకి టేబుల్ వచ్చేసిందంటే ఇక ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెంబర్ ఎక్కడుందని చెక్ చేసుకోవడం, బిగ్ నెంబర్ కాకుండా ప్రీవియస్ స్టెప్ తీసుకోవడం. 9 times తీసుకుందాం అంటే బిగ్ నెంబర్ అయిపోయింది. సో టేక్ 8 times. 8 timesకి ఏ నెంబర్ వచ్చింది ఇక్కడ, 5968. కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు ఇంకా అంతే, అసలు ఇంకెక్కడ భయం అక్కర్లా మనకి. సబ్ట్రాక్ట్ దీస్ 2 steps. 8 - 8 0, 9 - 6 3, 2 - 9 నాట్ పాసిబుల్, బారో ఫ్రమ్ 6. 6 becomes 5. ఈ అన్ని లోపలే ఉండాలన్నమాట. ఇక్కడ అంతా క్రాస్ చేసుకుంటే ఇక్కడ అంతా నీట్నెస్ ఉండదు. 2 becomes 12, 12 - 9 3. 9 after కౌంట్ చేయాలనుకున్నాం కదా, 9 after 10 11 12 3 అనమాట. 5 - 5 0. నెక్స్ట్ 330, దీనికంటే స్మాల్ నెంబరేగా చెప్పుకున్నాం కదా, ఎప్పుడు మన రిమైండర్ ఎప్పుడు డివైజర్ కంటే స్మాల్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, బ్రింగ్ డౌన్ దిస్ 5. నో 3305. 3000 ఎక్కడుందో చెక్ చేసుకుంటే వెళ్ళండి. 1000, 2000, 2000, 3000 వచ్చేసింది మనకి. ఇది 4000 అసలు అవసరం లేదు, 3000. 3730, హియర్ 3305. మరి 5 times తీసుకోవాలా, 4 times తీసుకోవాలా? 4 times, ఎందుకు ఇది బిగ్గర్ నెంబర్ అయిపోయింది. సో 4 times. ఆ 4 times అనేది ఇక్కడ రాసుకుంటాం, కోషన్ ప్లేస్లో ఆన్సర్ వచ్చి ఇక్కడ రాస్తాం అనమాట. 4 timesకి ఎంత ఆన్సరు, 2984. సబ్ట్రాక్ట్ 5 - 4 1, 0 - 8 not possible, borrow from 3. 3 becomes 2, 0 becomes 10, 10 - 8 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. 2 - 9 అగైన్ నాట్ పాసిబుల్, borrow from this 3. this 3 becomes 2. this ఇక్కడ 3 ఉందా, 2 ఉందా, 2 ఉంది, ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. మీరు కావాలంటే రఫ్లో చేసుకోండి, అంతేగాని మిస్టేక్స్ చేయొద్దు, ఓకేనా. 12 - 9 3. చెప్పుకున్నాం కదా, మ్యాథ్స్ అంటేనే రఫ్ వర్క్. రఫ్కి వేరే పేజ్లోనో లేకపోతే మార్జిన్లో చేసేసుకోవడం, వచ్చిన ఆన్సర్స్ని ఇక్కడ రాసేయటం అనమాట. 2 - 2 0. వాట్ ఈస్ రిమైండర్, 321. నౌ బ్రింగ్ డౌన్ దిస్ 0. ఇక్కడ జీరోస్ ఉంటే కోషన్ ప్లేస్లో రాసుకోమన్నాను కదా అని, ఎప్పుడు కోషన్ ప్లేస్లో కాదు, ఇక్కడ ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయి మనకి రిమైండర్ 0 వచ్చి, ఇంకా మనకి డివిజన్లో డివిడెండ్ ప్లేస్లో జీరోస్ ఉంటే వాటిని కోషన్ ప్లేస్లో రాసుకోమని చెప్పాను మొన్న క్లాస్లో. అందుకని ఎప్పుడు 0 ఉన్నాయి దీని అక్కడ కోషన్ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసేయటం కాదు. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయే 0 వచ్చేసి ఉంటే, రిమైండర్ 0 వచ్చేసి ఇంకా మనం డివిడెండ్ ప్లేస్లో జీరోస్ ఉండిపోతే వాటిని కోషన్ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోమన్నాం అనమాట. అందుకని నేను ఈ రోజు సమ్లో 0 వచ్చేటట్టుగా చూశాను. నెక్స్ట్ 3210. చెక్ ఇన్ ఏ టేబుల్, వేర్ ఈస్ 3000? అగైన్ 3730. దిస్ ఈస్ బిగ్ నెంబర్, సో టేక్ 4 times. అగైన్ 4 times, ఎన్నిసార్లైనా వస్తుంది. 4 times 2984. నెక్స్ట్ 0 - 4 అంటే 10 అయినా, 10 - 4 6. ఇక్కడేముంది, 0 ఉంది. కావాలంటే రఫ్లో చేస్తాను చూడండి. మళ్ళీ మనకి నెక్స్ట్ సమ్కి ఇక్కడ టేబుల్ ప్రిపరేషన్కి ప్లేస్ కావాలి, అందుకని రఫ్ ఇక్కడ చేస్తున్నాను. 3210. 2984ని
సబ్ట్రాక్ట్ చేసుకోవడం. 0 - 4 అంటే నాట్ పాసిబుల్. 1 becomes 0, this 0 becomes 10. 10 - 4 6. Again 0 - 8 not possible. Again borrow from this 2. This 2 becomes 1, this 0 becomes 10. 10 - 8 2. Next 1 - 9 not possible. Borrow from this 3. This 3 becomes 2, this 1 becomes 11. 11 - 9 again 2. 2 - 2 0. What is the answer? 226. Is bigger number 746 or 226? 746 is a big number. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో మనకి డివిడెండ్లో డిజిట్స్ తీసుకోవడానికి? ఇంకా అన్నీ అయిపోయినాయి, నెంబర్స్ ఏం లేవు ఇంకా. వాట్ ఈస్ ద రిమైండర్? 226. వాట్ ఈస్ ద కోషంట్? 844. ఇక్కడ పాయింట్ పెట్టి ఇంకా 0 తీసుకోవచ్చు. మళ్ళీ ఆ సమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా నేర్చుకుందాం. మళ్ళీ డెసిమల్స్ చాప్టర్ చూసినప్పుడు అక్కడ నేర్చుకుందాం అనమాట. ఎందుకంటే అప్పుడే ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టి ఇంకా చేసుకుంటే వెళ్ళచ్చు సమ్ని. కానీ ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఇలా ఇక్కడతో స్టాప్ చేసేద్దాం సమ్స్ని, పాయింట్లు పెట్టి కాకుండా. ఇప్పుడు వాట్ ఈస్ ద కోషంట్? 844. వాట్ ఈస్ ద డివైజర్? 746. వాట్ ఈస్ ద డివిడెండ్? 6,29,850. ఇక్కడ డివైజర్లో మనకి ఎన్ని డిజిట్స్ వచ్చినా మనకి ఏం భయం లేదు. 4 డిజిట్స్ ఇవ్వని, 5 డిజిట్స్ ఉన్నాయి, ఇంకా ఇవ్వరు. కానీ 3 డిజిట్స్ టాప్. అసలు మనకి ప్రాసెస్ తెలిస్తే ఏ నెంబర్తో అయినా డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నా టేబుల్ ప్రిపేర్ చేసేసుకుంటాం. ఇక్కడ డివిడెండ్ ప్లేస్లో ఎన్ని డిజిట్స్ కావాలి అని చెప్పి చెక్ చేసుకుని టేబుల్లో చెక్ చేసుకుని ఎన్ని టైమ్స్ రాసేయడం అనమాట. మ్యాథ్స్ అంటే చాలా ఈజీ, ఎక్కడ భయపడక్కర్లేదు. మనకి చిన్న లాజిక్ ఉంటుంది ఏ సమ్స్కి అయినా సరే. ఆ లాజిక్ కనుక పట్టుకున్నామంటే ఏ నెంబర్తో అయినా ఎన్నిసార్లు అయినా ఎట్లాగైనా చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అదేనా అసలు మ్యాథ్స్ అంటే కొంతమంది భయపడతారు అనమాట. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. చక్కగా క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి అన్నీ వింటూ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ లాజిక్ పట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. మ్యాథ్స్ అంత ఈజీ ఎక్కడా ఉండదు ఇక. ఓకేనా స్టూడెంట్స్? మ్యాజిక్ సమ్ అనుకున్నాం కదా, ఆ మ్యాజిక్ సమ్ ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు. తర్వాత మ్యాజిక్ సమ్ చెప్పుకున్నాక ఇంకో సమ్ చెప్పుకుని అప్పుడు ఈరోజు క్లాస్ ముగిద్దాం అనమాట. మ్యాజిక్ సమ్ ఏంటి? మీ ఇష్టం, మనసులో ఏదైనా ఒక నెంబర్ అనుకోండి. చూజ్ ఎనీ నెంబర్, ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం. 1 to infinity లోపు ఏదైనా అనుకోండి. ఎందుకంటే మీ ఇష్టం. ఎందుకంటే దానికి ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, డివైడ్ చేయాలి, అన్నీ చేయాలి అనుకోండి. చూజ్ ఎనీ నెంబర్. నెక్స్ట్ యాడ్ ద సేమ్ నెంబర్. మీరు ఏమనుకున్నారో దానికి యాడ్ చేయండి, అదే నెంబర్ని యాడ్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఆన్సర్కి 8 యాడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఆన్సర్కి డివైడ్ బై 2. ఇప్పుడు వచ్చిన ఆన్సర్కి మీరు అనుకున్నారు కదా నెంబరు, చూజ్ చేసుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. మీ ఆన్సర్ 4 వస్తుంది. లాస్ట్కి మిగిలింది ఏంటంటే 4. అది ఎలాగో చూద్దాం. మీరు ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు అనమాట. దాన్ని మామూలుగా సమ్స్లో చూపించాను. ఏ నెంబర్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ యాడ్ ద సేమ్ నెంబర్ అనుకున్నాం కదా, నేను ఊరినే రాశాను అనమాట. లెట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. నెక్స్ట్ మీరు అనుకున్న దానికి 8 యాడ్ చేయమన్నాను కదా, 2x ప్లస్ 8. నెక్స్ట్ డివైడ్ బై 2 అనుకున్నాం. 2x ప్లస్ 8/2, 2x/2 ప్లస్ 8/2 చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 2లో 8 4 టైమ్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? x ప్లస్ 4. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? మీరు అనుకున్న నెంబర్ నుంచి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయమన్నాం కదా, ఇక్కడ వచ్చిందేమో x ప్లస్ 4. దానికి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? మీరు అనుకున్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది ఆన్సర్? 4 వస్తుంది. మీరు ఏ నెంబర్ అనుకున్నా ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూడండి.
మీరు ఫర్ సపోజ్ 97 అనుకున్నారు అనుకోండి, మళ్ళీ 97ని యాడ్ చేస్తున్నాం. 14 వస్తుంది. 9 + 9 18, 18 + 1 19. ఇప్పుడు ఈ నెంబర్కి ఎంత యాడ్ చేయాలనుకున్నాం? 8 యాడ్ చేయాలి. 12 10 2 202. దీనికి 202 డివైడెడ్ బై 2 అనుకున్నాగా. 101 101. ఈ 101లోంచి మీరు అనుకున్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయటమే. 97 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 4. మీరు ఏ సమ్ తీసుకున్నా, ఏ నెంబర్ తీసుకున్నా సరే మీకు వచ్చే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 4. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ యాడ్ చేయమని చెప్పాను కదా, ఈ యాడ్ చేయమన్న నెంబర్లోనే ఇక్కడే ఉంది లాజిక్ అంతా. ఇక్కడ మనం ఎంత యాడ్ చేయమని చెప్తే దానికి హాఫ్ తీసుకోవడమే మనకు వచ్చే ఆన్సర్. మీరు ఇక్కడ ఎంతైనా యాడ్ చేసుకోమని చెప్పొచ్చు. 6 అయినా యాడ్ చేసుకోమనొచ్చు, 10 అయినా యాడ్ చేసుకోమనొచ్చు, 12 మీ ఇష్టం. కాకపోతే ఈవెన్ నెంబరే ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండకూడదు. ఆడ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా, 3 5 7 9 11 దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కాకుండా మీ ఇష్టం ఈవెన్ నెంబర్, 50 అయినా 100 అయినా ఎంతైనా మీ ఇష్టం. ఇక్కడ యాడ్ చేసిన నెంబర్కి మీరు ఫైనల్ ఆన్సర్ ఏం చెప్పాలంటే దానిలో హాఫ్ చెప్పుకోవడం అంతే. వాళ్ళు చేసుకుంటారు. ఇది మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ రిలేటివ్స్ దగ్గర, ఎక్కడైనా మీ నైబర్స్ దగ్గర ఎక్కడైనా యూజ్ చేసుకోండి మ్యాజిక్ సమ్స్ అని. ఏం చెప్పాను, ఇక్కడ ఉన్నదానికి హాఫ్ అంతే. అది మీ ఇష్టం, ఇక్కడ ఎంత యాడ్ చేసుకోమంటారు. ఇక్కడ మనం ఫర్ సపోజ్ 200 యాడ్ చేసుకోమన్నాం అనుకోండి, ఆన్సర్ ఎప్పుడు ఏమొస్తుంది? ఏ నెంబర్కైనా 100 వస్తుంది అంతే. ఇక్కడ యాడ్ చేసుకున్న దాంట్లో హాఫ్ అనమాట అంతే. ఇక్కడ మనం తీసుకుంటున్నాం, దాన్ని డబల్ చేస్తున్నాము, దానికి మీ ఇష్టం ఎంత చెప్తారో ఇక్కడ నెంబరు, దాన్ని యాడ్ చేయమనండి. మళ్ళీ బై 2 చేస్తున్నాం కదా, ఈ నెంబర్ కట్ అయిపోద్ది, దీనిలో బై 2 వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్లోంచి మనం అనుకున్న నెంబర్, చూస్ చేసుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అంతా వెళ్ళిపోద్ది అన్నట్టు. అంతా మన హ్యాండ్లోనే ఉంది. వాళ్ళు చేసుకుంటారు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ వాళ్ళు చేసుకుంటారు. మన వల్ల చక్కగా కూర్చుని మనం ఇక్కడ ఎంత యాడ్ చేయమని చెప్పామో దానిలో హాఫ్ చెప్పేయడం అంతే. ఏ నెంబర్కైనా ఇదే వస్తుంది. కాబట్టి ఇంకోటి చూసి చెప్తాను. 50 యాడ్ చేసుకుని ఒక నెంబర్ చెప్దాము. ఫర్ సపోజ్ మీరు 46 తీసుకున్నారు అనుకోండి ఆ నెంబరు, మళ్ళీ 46 యాడ్ చేసుకోండి. 6 + 6 12, 4 + 4 8 + 1 9. డబల్ చేసేసాం. ఇప్పుడు ఎంత చేద్దాం? యాడ్ 50 అనుకున్నాం కదా, 50 యాడ్ చేద్దాం. 2 9 + 5 14. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? దీన్ని హాఫ్ చేయటం. 142 డివైడెడ్ బై 2. హాఫ్ అంటే ఎంత వస్తుంది? 71. 71లో నుంచి ఏం చేయాలి? మనం అనుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 11 - 6 5. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6 - 4 2. 25 ఇస్ ద ఆన్సర్. ఎందుకు? మనం 50 యాడ్ చేయమని చెప్పాం కదా, 50లో హాఫ్ 25 అనమాట. మనం యాడ్ చేసుకోమని చెప్పిన దాంట్లో హాఫ్ ఆన్సర్గా వస్తుంది. వాళ్ళు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇది వాళ్ళు మన మ్యాజిక్ సమ్ అనమాట. ఓకేనా? అర్థమైందిగా అందరికీ? కాబట్టి ఒకసారి ఇది చూడండి అంతే. మీ స్టెప్స్ మనం మర్చిపోకూడదు. ఇది మర్చిపోయామంటే మళ్ళీ మనకి ఆన్సర్ రాదు. ఫస్ట్ వాళ్ళు నెంబర్ని తీసుకోమని దానికి డబల్ చేయమనాలి. డబల్ చేయమనికి ఈ నెంబర్ మీ ఇష్టం అని చెప్పాను కదా, ఎంతైనా అనుకోండి, కాకపోతే ఈవెన్ నెంబర్ ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ యాడ్ చేసిన దాంట్లోనే హాఫే మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ డివైడ్ బై 2. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోవటమే. వాళ్ళు అనుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేద్దాం. ఇంకో సెకండ్ సమ్ చూసుకుని ఈరోజు క్లాస్ను డివిజన్స్ని ముగించేద్దాం అనమాట. సెకండ్ సమ్ ఏం తీసుకుందాం? కొంచెం చిన్న నెంబర్ తీసుకుందామా? 498. 498. డివిడెండ్ 72543 ఓకే. వాట్ ఈస్ ద డివిడెండ్? 7,25,438. 400 divided by 498. What is divisor? 498. What is the first step? We prepare the table. Just prepare table. Addition వచ్చేస్తే మనకి డివిజన్ అయిపోయినట్టు, ఇంకేం లేదు ఇక. దిస్ ఇస్ ఫస్ట్ సమ్
table. Which table we prepare now? 498. 498 again add. 8 plus 8, 16. 9 plus 9, 18 plus 1, 19. Next 9. This is 2 times, this is 1 time. Additions అప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మనకు సమ్ అయిపోయినట్టు, ఇంకేం లేదు. 6 plus 8, 14. 9 plus 9, 18. 18 plus 1, 19. 10, 14. This is 3 times. Next 498. 4 plus 8, 12. 18 plus 1, 19. 8, 9, 1. 4 times. 498. 10, 19. 14. 2. 5 times. Next 498. 8. 9 plus 9, 18. 9. 2. 6 times. 498. 16, 18, 14, 3. 7 times. 498. 14, 18, 9, 3. 8 times. Next 498. 12, 18, 14, 4. చెప్పుకున్నాక 9 టైమ్స్ వరకు చాలు. కానీ ఈ స్టెప్ దీనికి చెకింగ్ కోసం అనమాట. పైన ఎక్కడైనా మిస్టేక్ చేసామో అని మళ్ళీ డబల్ చెక్ లేకుండా ఈ ఒక్క స్టెప్ చెక్ చేసుకుంటే మనకి అది కరెక్ట్ సమ్ము రాంగ్ తెలిసిపోద్ది అనమాట పైనుంచి ఎడిషన్స్. నెక్స్ట్ 18, 9, 4. 10 టైమ్స్. 498. వాట్ ఈస్ ద 10th స్టెప్? 4980. అంటే ఎక్కడ ఎడిషన్ రాంగ్ రాలేదని అర్థం అవుతుందన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ డిజిట్స్ ఇన్ డివైజర్ ప్లేస్? 3 digits. సో టేక్ 3 digits in dividend place also. 725. This is 498. సరిపోతుందా? స్మాల్, విచ్ ఇస్ స్మాల్ నెంబర్? 498. సో నో ప్రాబ్లం. చెక్ వేర్ ఇస్ 700 in table. This is 400, this is 900. అంటే 2 times బిగ్ నెంబర్ అయిపోయింది. సో 1 time. 498. 5 minus 8, not possible. Borrow. 15, 8. 15 minus 8, 7. 1. 1 minus 9, not possible. Again borrow from 7. అంటే 11 minus 9, 2. Here 6. 6 minus 4, 2 అనుకున్నాం కదా. కావాలంటే రఫ్లో చేసుకోండి, ఓకేనా? మళ్ళీ ఈ 2 steps యాడ్ చేస్తే ఇది రావాలి మనకి. ఏమైనా కావాలంటే మిస్టేక్ ఏమైనా అయిందో మనం చూసుకుంటే 8 చెకింగ్ అనమాట దీనికి. ఇది 8 plus 7, 15 వచ్చేసింది. 9 plus 2, 11 plus 1, 12. 4 plus 2, 6 plus 1, 7. ఈ 2 స్టెప్స్ని ఎడిషన్ చేస్తే మనకి పైన ఉన్న స్టెప్ రావాలన్నమాట. అప్పుడు మన సమ్ రాంగ్గా ఉన్నట్టు. ప్రతి స్టెప్లోనూ మనకి చెకింగ్ అయిపోతూ ఉంటే ఇంకా మనకి కన్ఫామ్గా సమ్ రైట్ అని చెప్పి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రింగ్ డౌన్ దిస్ 4. 2274. వేర్ 2000 హియర్. హియర్ 2000, హియర్ 2000. మరి ఏ నెంబర్ తీసుకోవాలి? దిస్ ఇస్ 2900. హియర్ 2400. హియర్ 2200 ఉంది మనకి. 2200 అంటే ఇదే బిగ్ నెంబర్ అయిపోతుంది. 5 times బిగ్ నెంబర్ అయిపోతుంది. సో 4 times. 4 times ఆన్సర్ ఏంటి? 4 timesకి 1992. 1992. 4 minus 2, 2. 7 minus 9, not possible. Borrow. 17. 17 minus 9, 8. 9 ఆఫ్టర్ నుంచి 17 వరకు కౌంట్ చేసుకోండి. 8 వస్తుంది. నెక్స్ట్ 1 minus 9 అంటే బారో ఫ్రమ్ 2. 11 minus 9, 2. ఇక్కడ 1 minus 1, 0 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, బ్రింగ్ డౌన్ దిస్ 3. 2823. Here 2800. This is 2400. This is 2900. So 5 times తీసుకోవాలి. 5 times. 5 times కాన్స్టెంట్ 2400.
490. 3 minus 0, 3. 2 minus 9, borrow. 8 becomes 7, 2 becomes 12. 12 minus 9, 3. ఇక్కడ బారో తెచ్చుకున్నాను మర్చిపోకూడదు. 7 ఉంది. 7 minus 4, 3. 333. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ దిస్ 8. 3338 ఎక్కడుందో చూడండి, చెక్ చేయండి. 3338. దిస్ ఈజ్ 7 times 3400 వచ్చేసింది. సో 6 times తీసుకోవాలి. 6 times తీసుకుంటే ఎంత వస్తుంది దానికి ఆన్సరు? 2988. 8 minus 8, 0. 3 minus 8, not possible, borrow from this 3. This 3 becomes 2. This 3, 13. 13 minus 8, 5. Next here 2 ఉంది. ఇక్కడ 2 minus 9, not possible, borrow. This one 2, this one 12 అవుతుంది. 12 minus 9, 3. సబ్ట్రాక్షన్స్ బాగా వస్తేనే మనకి ఇదనమాట. అందుకనే మనకి వరుసగా నేర్పించారు. ఫస్ట్ డివిజన్స్ నేర్పించి సబ్ట్రాక్షన్స్ నేర్పించలేదుగా. ఫస్ట్ ఎడిషన్స్ నేర్చుకున్నాం, తర్వాత సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత డివిజన్స్ రావాలంటే మనకి పైన అన్నీ వస్తేనే మనం డివిజన్స్ చేయగలం అనమాట. నెక్స్ట్ ఇంకా బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయో నెంబర్స్? ఏం లేవు, అయిపోయింది. వాట్ ఈస్ ద రిమైండర్? 350. వాట్ ఈస్ ద కోషంట్? 1456. మనం డివిజన్స్ కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎలాగూ? డివైజర్ ఇంటూ కోషంట్, ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్కి రిమైండర్ యాడ్ చేయాలి. రిమైండర్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డివిడెండ్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ రాలేదంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు అనమాట. అందుకని ఎక్కడ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి మనం ఎడిషన్ కరెక్ట్గా చేసుకుని ఇక్కడ ఏ నెంబరో చూసుకుని సబ్ట్రాక్షన్స్ చేస్తే మనకి ఎక్కడ రాంగ్ రాదనమాట. This is today's class. Okay students, bye. Thank you.